స్థితిలో ఉన్నానా, నన్ను ఆల్మోస్ట్ వీళ్ళందరూ బాధ పెడుతున్నారు. ఇది 1 సంవత్సరం నుంచి కాదన్న, ఇది 10 నుంచి 15 ఏళ్ళ నుంచి జరుగుతుందన్న. మీకు దయచేసి చెప్తున్నా, మీరు ఇప్పుడు ఎక్కడున్నా నేను మిమ్మల్ని కలవాలి, నాకు ప్రాబ్లం అన్న అని చెప్పింది. ఏం ప్రాబ్లం బ్రదర్ అని చెప్పేసరికి, అన్న మంచిగా ఉన్న క్రాక్ సినిమాను ఇవాళ చంపి వేస్తున్నారన్న, లిటరల్గా నా గొంతుకు వస్తున్నారు. కరోనా సమయంలోనే మొత్తం యావత్ ప్రపంచం మొత్తం షట్డౌన్ అయిన రోజుల్లోనే మొన్నటి నుంచి థియేటర్లు ఓపెన్ చేస్తే పెద్ద సినిమాలు ఎవడూ ధైర్యం చేయకపోతే నేను వచ్చి నష్టపోతానని తెలిసి కూడా ఇవాళ నేను కొంచెం ధైర్యంతో నేను ఇవాళ ఈ సినిమాని రిలీజ్ చేస్తే నా థియేటర్లను అనవసరంగా లాక్కుంటున్నారన్న అని చెప్పిండు. ఎవరు లాక్కుంటున్నారు బ్రదర్ అని చెప్పిన. ఎవరు లాక్కుంటున్నా అంటే సునీల్ గారికి, అదేవిధంగా శిరీష్ రెడ్డి గారికి, అదేవిధంగా దిల్ రాజు గారికి. ఈ ముగ్గురు విషయంలో శిరీష్ రెడ్డి గారు నాకు చాలా ప్రాబ్లం చేస్తున్నారు, దిల్ రాజు గారు నాకు చాలా ప్రాబ్లం చేస్తున్నారు అని చెప్పారు. గతంలో కూడా ఇదే సునీల్ నారాయణ గారికి నేను కాల్ చేసిన, వేరే సినిమాలకు నేను థియేటర్స్ ఇప్పించిన. సునీల్ గారికి నేను కాల్ చేసినప్పుడు మంచిగా సంబోధించి, అన్న సంపత్ అన్న మీరు చెప్పిండ్రు కదన్న, మీరు చెప్పినప్పుడు డెఫినెట్గా మేము ఆ అబ్బాయికి మేము చేసుకుంటూ పోతున్నామన్నా, ఇకపైన కూడా నేను చేస్తానన్నా అని కూడా చెప్పిండు. చాలా సంతోషం అన్న సునీల్ నారాయణ గారు, మీరు డెఫినెట్గా అన్న మీరు మనలాంటి వాళ్ళను ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ళని మీరు కాపాడాల్సిన అవసరం ఉందన్న అని చెప్పిన. అతనితో మాట్లాడింది, రికార్డింగ్ కూడా ఉంది. దాని తర్వాత శిరీష్ రెడ్డి గారికి నేను కాల్ చేసినాను. శిరీష్ రెడ్డి గారికి కాల్ చేస్తే చాలాసార్లు మా మీటింగ్లలో కూడా ఉస్మానియాలో ఏ మీటింగ్ జరిగినా కానీ శిరీష్ రెడ్డి గారు హెల్ప్ చేస్తారు, కాదనను. అట్లా అని చెప్పి మీరు హెల్ప్ చేస్తారని చెప్పి అన్యాయం జరిగినప్పుడు కూడా మేము ఊకోను కదా. డెఫినెట్గా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మా గొంతులు అక్కడ వినిపిస్తాం. మాట్లాడేటప్పుడు కూడా శ్రీను గారిని మాట్లాడలేకుండా కొన్ని మాటలు చెప్పిండు. చలోలే పెద్దవాళ్ళు మాట్లాడుతుండ్రు కదా అని, సంపత్ బ్రదర్ మీరు కూడా కాల్ చేశారు కదా, నేను తనకి న్యాయం చేస్తా, అన్న ఇజ్జత్ కూడా కాపాడండి అని శిరీష్ రెడ్డి గారు కూడా అన్నప్పుడు, చలో అన్న సంతోషం, మీరు మన బిడ్డలు కాబట్టి, మన వరంగల్ బిడ్డ కాబట్టి మీరు కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందనుకొని చెప్పి శిరీష్ గారితో మాట్లాడిన అయిపోయింది. దాని తర్వాత ఎన్నిటికి 1-2 వరకు మాట్లాడేసిన అయిపోయింది. సాయంత్రం ఈవినింగ్ వరకు, ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు, రాత్రి మన మిత్రునికి నిద్ర పడతలేదు. ఆల్మోస్ట్ 12 o'clock ఒక మెసేజ్ పెట్టిండు. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా ఒక 5-6 మెసేజ్లు ఇట్లా పెట్టిండు. ఏమైంది బ్రదర్ అంటే, బ్రదర్ ఆల్రెడీ నా సినిమా థియేటర్స్లో అన్నీ తీసేసిండ్రు, నా పని అయిపోయింది, నేను ఈ సినిమా పైన కొన్ని కోట్ల రూపాయలు పెట్టిన, ఇవాళ కావాల్సుకొని నన్ను దిల్ రాజు గారికి ఇట్లా చేస్తున్నారని ఒక మాట మాట్లాడారు. సో ఇదంతా పాస్ట్ అని జరిగింది. ఇప్పుడు నేను ఒక 3 విషయాల గురించి మాట్లాడతాను. దిల్ రాజు గారితో నేను మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ఉంది, ఆల్రెడీ సునీల్ నారాయణ గారితో నేను మాట్లాడింది ఉంది, అదేవిధంగా శిరీష్ రెడ్డి గారితో కూడా మాట్లాడింది ఉంది. దిల్ రాజు గారితో నేను నిన్న సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో నేను కాల్ చేశాను. ఒకసారి ఆడియో ఇవ్వండి. అయితే ఏం జరిగిందయ్యా అంటే, ఒక్క నిమిషం, ఏం జరిగిందయ్యా అంటే గిల్డ్లో వీళ్ళకు సంబంధించిన మీటింగ్ పెట్టుకున్నారట. గిల్డ్లో వీళ్ళకు సంబంధించిన ఒక గిల్డ్ ఉంటుంది, ఆ గిల్డ్లో ప్రొడ్యూసర్ వాళ్ళు ఒక 12 మంది మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్నప్పుడట అక్కడ ఒక విద్యావంతుడు, ఒక అన్ఎడ్యుకేటెడ్ కాదండి దిల్ రాజు గారు, ఇతను దిల్ రాజు అన్న ఒక ఎడ్యుకేటెడు, ఒక 32 సంవత్సరాల యువకుడు, ఒక వరంగల్ బిడ్డ, 10 సంవత్సరాల క్రితం 10-15 ఏళ్ల క్రితం నువ్వు నిజామాబాద్ నుంచి ఎట్లా నీ ప్రస్థానం మొదలైంది, నువ్వు వేడపన్నావు ఏందనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అన్న. నేను ఎందుకంటే నేను కూడా ఒక యువతను కాబట్టి, నేను కూడా గ్రామాలలోకి వెళ్ళి వచ్చిన కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఒక చదువుకున్నవాడు, ఒక బీటెక్ ప్రతిష్టాత్మకమైన ఒక జేఎన్టీయు బిడ్డ, ఇవాళ ఈ బిడ్డ ఒక సినిమా ఇండస్ట్రీ మక్కువతోని ఇవాళ తనను కొన్ని సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంటే, నిన్న మీరు కొన్ని కోట్ల రూపాయలతోని సినిమాలు కొంటున్నాడు. మీరేం బిచ్చం వేయట్లే తనకి, మీరేం బిచ్చం వేయట్లే తనకి. గిల్డ్లో మీరు ఏం మాట్లాడతారండి, వాడా పోరారే నువ్వేం పీక్కుంటావు పీక్కు, నువ్వేమైనా చేసుకొని అంటారా అండి దిల్ రాజు గారు. 12 మంది ఉన్నారు అక్కడ. ఠాగూర్ మధు గారు ఉన్నారు, ఠాగూర్ మధు గారితో కూడా నేను ఇందాకనే మాట్లాడాను. ఆల్రెడీ సురేష్ బాబు అన్న గారితో కూడా నేను గతంలో మాట్లాడినప్పుడు వీళ్ళతో కూడా మాట్లాడాను. 12 మంది ముందు ఒక ఎడ్యుకేటెడ్ని పట్టుకొని పోరా నువ్వేం పీక్కుంటావు పీక్కో అని అనొచ్చా?
ఇదా నీ సభ్య సమాజం? మీ తల్లిదండ్రులు అంటే నువ్వు నేర్పించింది ఏంది? నీకు ఇది మీకేం నేర్పించిండ్రు? మీ తల్లిదండ్రులు ఏం నేర్పించారు? మీరు మాట్లాడే మాట ఏంది? భాష ఏంది? అక్కడ జరిగిందంటే నాకు ఆల్రెడీ వీళ్ళు చెప్పిండ్రు. అదే విషయం పైన నేను నిన్న 7 గంటలకు ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉండి నేను మాట్లాడాను. కాల్ చేసి అన్న దిల్ రాజు గారు అన్నాను, ఏదో ఒకసారి ఆడియో రికార్డింగ్ పడి అయితే ఆ విషయంలో కూడా వాడు అని సంబోధించుకుంటుంటే వానికి ఎక్స్ట్రాలు బాగా అవుతున్నాయి. ఈ ఆడియో తర్వాత నేను చెప్తానండి. సంపత్ నాయక్ మాట్లాడుతున్నా, ఓయూసీ ప్రెసిడెంట్. మనం ఇంతకు చాలా కలిసినాం. చెప్పు సంపత్. అన్న బాగున్నారా? ఫైన్ ఫైన్. చాలా రోజులు ఉందన్న. సంపత్ అన్న ఏం లేదన్నా, మన క్రాక్ మూవీ డిస్ట్రిబ్యూటర్ అన్నట మీరు థియేటర్ విషయంలో పాప అతను ఏదో పోరా అని తిట్టిండ్రట. మీరు సంపత్ కొన్ని విషయాల తర్వాత మాట్లాడదా, నేను బయట ఉన్నా వేరే అన్న. అయితే అన్న నేను మళ్ళీ మాట్లాడతా. అయితే అన్న నేను నీకు ఒక విషయం చెప్తున్నా. మీరు మనోళ్ళు కాబట్టి మన పాత మనం ఇప్పుడు ఒక 10-8 సంవత్సరాలు మన అనుబంధం ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. వీళ్ళంతా మన క్యాంపస్ దగ్గరకు వచ్చేసిండు. ఒకటి అతన్ని పిలిపించుకొని ఏదైతే ఉందో అతన్ని పిలిపించుకొని మీరు ఏదైతే ఉందో మాట్లాడుకొని చేసుకోరా, అది ఉండనా? ఆల్రెడీ పిలిచిరు, మాట్లాడారు, రాత్రి అన్ని సెట్ చేసి ఇచ్చారు సంపత్. ఇప్పుడు మీరు కూడా కొన్ని మాట్లాడారు, మీకు తెలియదు కదా అది ఏం జరిగింది అనేది. అలా మీకు ఎవరు మ్యాచ్ రాత్రి కూర్చున్నారు, మాట్లాడారు, చేసేసారు. ఇంకా కావాలంటే చేయలేరు కదా అన్న. నేను ఏమంటున్నా అంటే అన్న, నాకు సినిమా సంబంధంతో ఒక 8 సంవత్సరాల విషయం ఉంది. విజేందర్ రెడ్డి అంటే మీకు బాగా తెలిసిన విషయం. నేనేమంటున్నా అంటే థియేటర్ విషయంలో మీరే చాలా వీడియోలలో మీరు అన్నారు, బయట సినిమా తీసుకొని వచ్చి ఇక్కడ ఆడిపించుకుంటాను కదా, మనోడు కదా అన్న. మీరు మనోళ్ళకి చూసకపోతే ఎట్లా అన్న? మీరు మన మళ్ళీ నీకు తెలియని సబ్జెక్ట్, నీకు ఒక సబ్జెక్ట్ మొత్తం తెలుసుంటే నీకు నేను మాట్లాడతా. అన్ని సెటిల్ చేసి అన్ని అయిపోయినాయి. వాడు ఇంకా ఎక్స్ట్రా చేసి ఇంకా ఏదో కావాలంటే జరగలేదు కదా. అదేందన్న వాడు అంటున్నావు మళ్ళీ ఇప్పుడు కూడా? ఆయన గురించే చెప్తున్నా. ఏం మాట్లాడి అంటే మిత్రులారా, మీరు ఇప్పుడు ఆడియో మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా వినిపించింది. మళ్ళీ అని చెప్పుకుంటూ అంటే నేను విషయం ఇక్కడ మీకు 3 విషయాలు చెప్పబోతున్నాను. గిల్డ్లో ఇతనేమో నీ దగ్గర భిక్షాటన చేయడానికి రాలేదు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ బిడ్డ. ఇవాళ సినిమాల పైన ఉన్న మక్కువతోని, ఒక మెగా ఫ్యామిలీ పైన ఉన్న మక్కువతోని సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలనుకుని వచ్చినాయనే. గిల్డులో కూడా నువ్వు పోరా, ఏం చేసుకుంటావు అని తిడతావు. ఒక పెద్ద మనిషి లెక్క, ఒక విద్యార్థి నాయకుల లెక్క నీకు కాల్ చేస్తా అని వాడు అని కూడా నువ్వు సంబోధిస్తావు, వాడు ఎక్స్ట్రాల్ చేస్తావు అని చెప్తున్నావు. అంటే ఇవాళ దిల్ రాజు గారు మీరు ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, దాని తర్వాత మీకు కొంతమంది మినిస్టర్ల దగ్గర నుంచి సపోర్ట్ అనుకుంటున్నారా? బ్రదర్ దిల్ రాజు గారు, ఉస్మానియా జేఏసీ నుంచి, ఓయూ బిడ్డల నుంచి, అదేవిధంగా మా విద్యార్థి లోకం నుంచి నీకు ఒకటే చెప్తున్నాం. నీకు ఎవరైతే మినిస్టర్లు తెలుసో, నువ్వు ఏ గడపకు పోతావో వాళ్ళతో కూడా మాకు అవే సంబంధాలు ఉంటాయి అనేది కూడా ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకొని దగ్గర మెదులుకో ఒకసారి. ఈ గడ్డకు ఒక చరిత్ర ఉంది. నువ్వు ఎన్నిసార్లు అణిచివేస్తానంటే అణిచివేయడానికి ఇదేమి నీ ఇంట్లో ఉన్న నౌకరు కాదు. ఇక్కడ నిజామునే తన్ని తరిమిన గడ్డ ఇది. ఏమైనా తమాషాలు చేస్తున్నావా? మాట్లాడితే తమిళ సినిమాలు తేవద్దని నువ్వే చెప్పినావు. ఇందాక మీరు వీడియో చేసింది ఏంటిది? ఒక ప్రొడ్యూసర్ తమిళ సినిమాలు తెస్తాడు, తమిళ సినిమాలు తెచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తుండు, పండుగల విషయంలో తమిళ సినిమాలను తేవద్దన్నారు. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంది? ఇవాళ మాస్టర్ లాంటి సినిమాలు తేవాల్సిన పని ఏంది ఇక్కడ? నువ్వు ఈ హీరోల సినిమాలు పెట్టుకునే కదా ఇవాళ నువ్వు కొన్ని కోట్ల రూపాయలు కమాయించుకొని అందరు హీరోలను పిలిపించుకొని తూలుతున్నవే. ఈ హీరోలతోనే కదా ఇవాళ సినిమాలు, తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు తేవద్దని చెప్పేది నువ్వే, సంక్రాంతికి తెచ్చేది మళ్ళీ వేసేది కూడా నువ్వే. ఇంకొకటి ఫిలిం ఛాంబర్ వాళ్ళతో కూడా నేను మాట్లాడినాను. అన్న ఏంటిది అన్న, అసలు ఈ సినిమా ఎందుకు పెట్టాలి, ఈ క్రాక్ సినిమా ఎందుకు తీయద్దు అని నేను అడిగిన. సంపత్, జిల్లాలు అయితేనేమో 10,000 రూపాయలకి ఇట్లా తక్కువ రెవెన్యూ వస్తే ఆ సినిమాలను తీసేయచ్చు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి ఈ మెయిన్ సిటీస్లలో అయితేనేమో
45,000 నుంచి తక్కువ వస్తేనేమో తీసేయచ్చు అని చెప్పారు. ఆల్మోస్ట్ 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు వస్తున్న రెవెన్యూను మీరు తీసివేసిండ్రు. అదేవిధంగా తమిళ సినిమాలను పెడతారు, రెవెన్యూ వచ్చే సినిమాలను కూడా మీరు తీసేస్తారు, అన్నిటిని మీరు తీసేస్తున్నారు. నేను చిట్ట చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ విషయం పైన సినిమా పెద్దలు, గౌరవనీయులు, సినిమా ఇండస్ట్రీకి ఎవరైతే పెద్దలు ఉన్నారో చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున లాంటి వారు కావచ్చు, మోహన్ బాబు లాంటి వారు కావచ్చు, సినిమా పెద్దలు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకోండి. దీన్ని మీరు ఇనిషియేటివ్గా తీసుకొని ఇటువంటి కూడా ఇక మీదట జరగకుండా చూసుకోండి. దిల్ రాజు గారు, నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, దీన్ని ప్రజా పోరాటంగా చేయకండి. అన్యాయం ఎక్కడ జరిగినా కానీ ఓయు గొంతుక తరపు నుంచి మేము ఎక్కడికైనా మాట్లాడతాం. మీరు మాట్లాడింది తప్పు. పోరా అని చెప్పి నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పి, అదేవిధంగా వాడు ఎక్స్ట్రాలు చేస్తున్నాడని చెప్పేది నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు బ్రదర్. ఇప్పటికైనా పిలిపించుకోండి. పెద్దలు, సినిమా పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీరు మాట్లాడుకొని మంచి సామరస్యంగా వెళ్ళండి. మీరే పరాయి సినిమాలు తేవద్దని చెప్పిన మీరు నీతులు తప్పకండి. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి దయచేసి నేను మీ మీడియా ముఖంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ముందు కూడా శిరీష్ గారు, దిల్ రాజు గారు ఇటువంటి జరగవని కూడా నేను అనుకుంటున్నాను. దీన్ని ఒక ప్రజా పోరాటంగా కూడా తీసుకెళ్ళడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. మీడియా, సినిమా పెద్దలందరూ కూర్చొని ఈ విషయం పైన మీరు మాట్లాడవలసిందిగా ఓయూజేఏసీ తరపు నుంచి మేము క్లియర్గా ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి అన్యాయం జరగద్దు. ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు డెఫినెట్గా మేము మాట్లాడతాం. దిల్ రాజు గారు, మీకు ఏదైతే పొగరు బలుపు ఉందో, మీరు ఏదైతే మినిస్టర్ అనుకుంటున్నారో, మీకు ఎక్కడైతే గడీలు ఉన్నాయో మాకు కూడా అదే గడీల నుంచి రిలేషన్ ఉంది. నేను క్లియర్ కట్గా ఒకటి చెప్తున్నా, ఇటువంటి బిడ్డలను, ఇటువంటి కొత్తగా వచ్చే కొత్త తరాన్ని గిట్ట బిడ్డ నువ్వు కానీ ఇంకోసారి డిస్టర్బ్ చేస్తున్నావు అనుకో, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్తున్నాను. ఏం తమాషాలు చేస్తున్నావా? ఇవాళ విద్యార్థుల పైన, ఇవాళ కొత్త వచ్చిన వాళ్ళ పైన నీ దాడులేంది పోయి ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ నీ భాష ఏంది? పోరా ఏం పిక్కుంటావు పిక్కో, వాడు ఎక్స్ట్రా మాట్లాడుతుంటా అంటువా. వద్దు బ్రదర్, మీ చరిత్రను ఒకసారి తెలుసుకోండి. దీన్ని సినిమా పెద్దల మధ్యలో మంచిగా కూర్చోండి. ఇటువంటి రావాల్సిన వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడండి. ఏమైంది? 350 థియేటర్లు ఉన్న కాడ పంచుకొని తీసుకోండి. నాకే కోటాను కోట్లు. ఎంత నీ ఏజ్ ఎంత తెలుసా? ఎంతవరకు అయింది తెలుసా అన్న? ఇప్పుడు కూడా ఎందుకన్నా, దయచేసి నీకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి వాళ్ళని కాపాడండి. అదేవిధంగా ఇవాళ సీను గారికి జరిగిన అన్యాయంని ఇవాళ మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఇది కేవలం నేను ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎంతమందితో మాట్లాడించిండ్రో నాకు తెలుసు. ఠాగూర్ మధు గారు కాల్ చేశారు, దీనికి సంబంధించిన మూవీకి సంబంధించిన డైరెక్టర్ గారు కాల్ చేశారు, ఇండస్ట్రీలో ఉన్న గిల్డ్కి సంబంధించిన వాళ్ళు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేను, వాళ్ళందరూ కాల్ చేసిండ్రు. అయినా కానీ నీకు మళ్ళీ ఒకటేసారి చెప్తున్నాను, పోరాటం మొదలైనప్పుడు, అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు మొదలైద్దన్న జాగ్రత్త. మీరు అది తెచ్చుకోకండి. డెఫినెట్గా చెప్తున్నా, మీరు అనుకుంటున్నారు నా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది అనుకొని. పెద్దోడే పోయిండన్న హిట్లర్, ముస్సోలిన్ లాంటి వాళ్ళు, ప్రపంచాన్ని ఏల్దామన్నోడు హిట్లర్ గాడు బాబీలోని వచ్చి ఎక్కడనో పోయిండు. కొంచెం చరిత్ర చూసి మాట్లాడండి. ఇటువంటి యువతను కాపాడండి, మంచిగా వచ్చేటట్టు చూడండి. రెవెన్యూ మొత్తం 366 రోజులల్లా ఒక 300 రోజులు నువ్వు తీసుకో, 66 రోజులు ఇటువంటి బిడ్డలకు ఇవ్వు. నిన్ను ఎవడొద్దంటాడు? 350 థియేటర్లో సగం నువ్వు తీసుకో, సగం ఈయనకి. తమిళ సినిమాలు రావద్దంటావు, తమిళ సినిమాలు నువ్వే పెడతావు. ఆల్రెడీ సినిమా మంచిగా ఉండే సినిమాలను ఆల్రెడీ గిల్డ్లో మీ ట్రేడ్ యూనియన్లో ఒకటి ఉంది, తక్కువ డబ్బులు వస్తేనేమో తీసేయాలని ఆ రూలే లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సినిమా పెద్దలందరూ దీన్ని కల్పించుకొని మీరందరూ మాట్లాడతారనుకుంటున్నాను. దీన్ని ఇట్లా వదిలే విషయం లేదు బ్రదర్. ఆల్రెడీ లీగల్గా విషయం పైన కూడా లీగల్గా కూడా మేము మాట్లాడినాం. కానీ వద్దు, మీరు మీడియాలో ఉండేటోళ్ళు, మీరు పొద్దున్న లేస్తే మీడియాలో ఉండేటోళ్ళు, మీ పైన ఇటువంటి అన్పార్లమెంటరీ మీరు తెచ్చుకోవద్దు.
ఎందుకంటే ఇది మీకు కూడా మంచి పద్ధతి కాదు. మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ప్రతిరోజు కోర్టులు తిరుగుతారంటే డెఫినెట్లీ మాకు సంబంధమే. మేము పొద్దున్న లేస్తేనే మేము కోర్టులకు తిరిగేటోళ్ళం. మేము ప్రజల గొంతుకల గురించి వాళ్ళ గురించి కొట్లాడేటోళ్ళం. ప్రజల బాధలు ఎక్కడుంటే మేము అక్కడ పోయి మాట్లాడేటోళ్ళం. కాబట్టి దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే మర్యాదగా చెప్తున్నాను అన్న, దిల్ రాజు అన్న, దయచేసి ఇటువంటి బిడ్డలను కాపాడు. మీరు కూడా కొంచెం పద్ధతి మార్చుకోండి. మీకు ఎటువంటి రిలేషన్, నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, నీకు ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయో మాకు అటువంటి రిలేషన్స్ ఉన్నాయి. అక్కడికి పోయినా కానీ మీకు మాట్లాడుకోమని చెప్తారు తప్పిస్తే కానీ కోట్లాడుకో అని చెప్పారు. దయచేసి ఇటువంటి బిడ్డలను కాపాడండి. సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడండి. అటువంటి మాట్లాడకపోతే తదుపరి కార్యాచరణ ఉంటుంది, దాన్ని కూడా మేము చెప్తామండి. థ్యాంక్ యూ మిత్రులారా. మీడియా